ఫ్రెండ్స్, తిరుమలలో ఉన్న జాపాలి హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. తిరుమలకి వచ్చినోళ్ళు ఈ టెంపుల్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ టెంపుల్ అయితే ఫారెస్ట్ నుంచి హాఫ్ కిలోమీటర్ అయితే రావాలి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిరుమల నుంచి బయలుదేరాం. గోగర్భ రిజర్వాయర్, ఈ డ్యామ్ అయితే తిరుమలకి మొత్తం కంప్లీట్ వాటర్ సప్లై అయితే ఇక్కడ నుంచి అయితే జరిగింది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బైక్లో వచ్చినప్పుడు అయితే సైడ్ ఆపుకొని చూడొచ్చు. కార్ అయితే ఇబ్బంది. ఇక్కడ చిన్న వన్ వే బ్రిడ్జ్ అయితే ఉంది. బైక్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఆపుకునే దానికి ప్లేస్ అయితే ఉంది. వాటర్ అయితే రిజర్వాయర్ ఫుల్గా అయితే ఉంది వాటర్ ఫ్రెండ్స్. చూడండి, బ్రిడ్జ్ అయితే చిన్న బ్రిడ్జ్, సింగిల్ బ్రిడ్జ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే ఒక బయలుదేరదాం ఫ్రెండ్స్. ఫ్రంట్ అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. తిరుమల నుంచి జాపాలికి వెళ్ళే మార్గంలో అయితే కొండల వ్యూ అయితే చాలా బాగుంటుంది. బైక్లో అయితే మొత్తం వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. తిరుమల నుంచి 3 లేదంటే 4 కిలోమీటర్స్ అయితే ఉంది. కరెక్ట్గా జాపాలి టెంపుల్ ఎంట్రన్స్కి అయితే 15 మినిట్స్కి అయితే చేరుకోవచ్చు. రోడ్ అయితే చాలా బాగుంటుంది రోడ్డు. ఇదే రోడ్ అయితే పాపనాశము ఆకాశగంగా అయితే స్ట్రైట్ రోడ్ అయితే వెళ్ళిపోద్ది. ఫస్ట్ మన జాపాలి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆర్చ్ కనిపించేదే జాపాలి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, స్ట్రైట్కి వెళ్ళేది పాపనాశం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్ మెట్లు మార్గం. పక్కన రైట్ సైడ్ ఉండే మార్గం అయితే ఇంకా ఈజీ వే, అది మెట్లు అయితే తగలదు. నడవలేని వాళ్ళు అయితే అటు సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఈ మెట్లు అయితే 300 పైన అయితే ఉన్నాయి మెట్లు. ఆ రైట్ సైడ్ కనిపించే వే అయితే మెట్లు తగలకుండా అయితే వెళ్ళొచ్చు. కాబట్టి మంచి ఫారెస్ట్ అయితే తగిలిద్ది. వర్షాకాలం అయితే ఆ రోడ్ అయితే ఇబ్బంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ జర్నీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, రాళ్ళ మీద రాళ్ళు అయితే పేర్చున్నారు. ఆ రాళ్ళ మీద రాళ్ళు ఎందుకు పేర్చున్నారంటే ఈ భక్తులకి సొంత ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం అయితే ఉంది. కంప్లీట్ మొత్తం డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇది సాయంత్రం టైమింగ్స్ వచ్చి 6 to 6 తర్వాత అయితే ఇక్కడ ఉండకూడదు. 7 తర్వాత గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ మొత్తం జంతువులు అయితే తిరుగుతాయంట. 7 గంటల పైన అయితే ఎవరు ఉండరు. చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉన్నాయో. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెల్కమ్ బోర్డ్ జాపాలి. టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ వ్యూ, చెట్లు గిట్లు అంతా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ కాడ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. చెట్టుకి స్వయంగా వెలిసిన వినాయకుడు ఫ్రెండ్స్. ఇక్కడ దర్శించుకొని గుళ్ళకి అయితే వెళ్తారు. జాపాలి అనే మహర్షి, ఇక్కడ జాపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జాపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం భయంకరమైన తపస్సు చేసి ఆయన భక్తి మెచ్చి ఆంజనేయ స్వామి అతనికి దర్శనం ఇచ్చారు. అందుకని ఇక్కడ జాపాలి అనే పేరు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ముందు ఒక కోనేరు ఉంది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఒక కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ బ్యాక్ సైడ్ కోనేరు అయితే వీడియో షూట్ కాలేదు, డిలీట్ అయిపోయింది. ఫ్రంట్ కోనేరు ఫ్రెండ్స్ ఇది. బ్యాక్ సైడ్ అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూరు ఇక్కడ వచ్చిన స్థానికులు అయితే సాయంత్రం దాకా ఉండి వెళ్తారు. అంత ప్రశాంతమైన ప్లేస్ ఇది. తిరుమలకి వచ్చిన అయితే ఈ ప్లేస్ అయితే మిస్ చేయబాకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.